నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం. హామీల అమలుకు ప్రభుత్వానికి కొద్ది రోజులు సమయం ఇద్దాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హనీమూన్ నడుస్తోందన్న జగన్. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదన్న నిమ్మల. భారత్ ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్న కిషన్ రెడ్డి. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు. కేసీఆర్కు నోటీసులు అందాయన్న రఘునందన్ రావు. నీట్పై సుప్రీంకోర్టులో విచారణ. విద్యార్థులకు పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామన్న ఎన్టీఏ. ఇటలీ పర్యటనకు ప్రధాని. G7 సదస్సులో పాల్గొననున్న మోదీ. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు ఫైల్పై మూడో సంతకం, స్కిల్ సెన్సెస్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్స్ పైన ఆయన సంతకం చేశారు. బాధ్యతల స్వీకరణకు ముందు సచివాలయానికి వచ్చే దారిలో అమరావతి రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో రాష్ట్ర రాజధాని అంశం వివాదంగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతోనే చంద్రబాబు అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ఞతగా పూలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చంద్రబాబు నాయుడు స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభను గురించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేర్ వస్తుందో, లేకపోతే ఎక్కడ పార్టీ వాళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేర్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకటి కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అభివృద్ధి పెట్టుకోండి. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభను గురించారు. సాటర్డే వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హనీమూన్ నడుస్తోందని మాజీ సీఎం జగన్ అన్నారు. హామీల అమలుకు ప్రభుత్వానికి కొద్ది రోజులు సమయం ఇద్దామన్నారు. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని జగన్ అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దని, ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తానన్న జగన్ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయన్నారు. ఈవీఎంల గోల్మాల్పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలని, ఆ తర్వాత పోరాటం చేద్దామని జగన్ సూచించారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే. సాంకేతికత వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పౌర విమానయాన శాఖ బాధ్యతను తనకు అప్పగించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న తనపై బాధ్యత పెట్టారని అన్నారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని అమలు చేస్తామన్నారు. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్పై దృష్టి పెడతామన్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ కూడా విజన్ కలిగిన లీడర్స్. వీరి విజన్ కోసం పనిచేస్తారని తెలిపారు. టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విమాన సౌకర్యాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారత్ ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని తెలిపారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈరోజు బొగ్గు అండ్ గనులు ఈ 2 డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి, మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ, దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని. బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి పర్యటించారు. అశ్వాపురం మండలం అమ్మవారిపల్లిలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టులో ఫోటో ప్రజెంటేషన్లు తిలకించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రులకు వివరించారు అధికారులు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను పరిశీలించిన మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా సీతమ్మ ఆనకట్టను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు, కేవలం 93,000 ఎకరాలు కట్టిన ప్రాజెక్టు కూలిపోతుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా ఒక్కెకరం కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా మరి అది సరిగ్గా పూర్తి అయిన దాఖలాలు లేవు. తప్పనిసరిగా ఫీజిబిలిటీ స్టడీ చేసి కొత్తగూడెంకి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆయకట్టు పెంచే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తూ, సరే కొత్తగూడెం పినపాక ఆనాటి ప్రభుత్వం ఆలోచన లేకుండా హెడ్ వర్క్స్ కానీ స్టార్టింగ్ లో ఉన్న రీచ్లు కంప్లీట్ కాకుండానే చివరి రీచ్ల్లో కూడా అక్కడొక గొయ్యి అక్కడొక గొయ్యి అక్కడొక గొయ్యి తవ్వుతూ ఒక ఆలోచన ఒక ప్రణాళిక చేపట్టకుండా దానికి నిధులు సరిగా ఇవ్వకుండా అది గంగలో పోసిన పన్నీర్లా ఆనాటి ప్రభుత్వం చేసింది. ఉన్న దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి గోదావరి నీతి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ సీతారామ ప్రాజెక్టులో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు 2,600 కోట్లతో అద్భుతంగా చేపట్టిన దాన్ని ఈ రోజు 19,000 పైచీలకు కోట్ల ఖర్చు పెట్టి చేపట్టాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సుమారు ఒక 130-120 కోట్లు ఖర్చు పెట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కాసేపటి క్రితం కేసు నమోదు చేసిందని చెప్పారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ అంటూ వ్యాఖ్యానించారు రఘునందన్ రావు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు వారి చెడగొట్టదురా, ఎవరికి అన్యాయం చేయొద్దురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకోడా మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో నిలిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు. ఇక నుంచి తనలో కొత్త యాంగిల్ చూస్తారని అన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం తన జీవితంలో మొదటి అవకాశమన్నారు. ఇప్పటి నుండి బాధ్యత గల వ్యక్తిగా నడుచుకుంటానని చెప్పారు. పట్టభద్రుడిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇండియా కూటమి సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. మొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసనమండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా
మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తీన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న గొర్రెల స్కామ్ కేసుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కోట్లలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తుతో కీలక విషయాలు బయటకు రావడంతో పలువురు అధికారులు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. మరి ఈడీ లాగుతున్న తీగతో డొంక కదులుతుందా? అసలు పాత్రధారులు బయటకు వస్తారా? ఎవరి మెడకు ఉచ్చు బిగేనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల పథకంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ఈడీ జోనల్ ఆఫీస్ నోటీసులిచ్చింది. ఇక ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్పై కూపీ లాగుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ లింకులున్నాయన్న ఆరోపణలపై దృష్టి సారించింది. దర్యాప్తులో భాగంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమైక్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులిచ్చారు, ఇలా పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను కోరింది. అలాగే ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశించింది. కేంద్రం రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఇప్పటికే స్కామ్లో ప్రధాన నిందితులైన మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ ఇద్దరూ పరారీలో ఉన్నారు. ఇక ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఏపీకి చెందిన పల్నాడు రైతుల దగ్గర నుండి గొర్రెలను విక్రయించి వారికి డబ్బులు చెల్లించలేదు. వారికి ఇవ్వాల్సిన 2.10 కోట్ల రూపాయలను బినామీ ఖాతాలోకి మళ్లించినట్టు గుర్తించారు. హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదయ్యాక మొదలు 4 అధికారులను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ పాత్ర కీలకమని గుర్తించిన ఈడీ వారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది. అయితే వీరిద్దరూ అప్పటి నుండి ఇప్పటి వరకు విదేశాల్లోనే ఉండడంతో స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఈడీ అధికారులు. మరోపక్క గొర్రెల పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. వీరు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు న్యాయస్థాన అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో స్కామ్పై ఆరా తీస్తున్నారు. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు, ఆడిటింగ్లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు అన్న వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అందుకు వీరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. గొర్రెలు అమ్మింది ఒకరైతే వాటి తాలూకా నగదు దళారుల ఖాతాల్లో జమ అయినట్టు విచారణలో వెల్లడైంది. ఇలా ఎలా చేశారో అన్న వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించింది ఏసీబీ. కానీ 3 రోజుల పాటు అనేక రకాలుగా ప్రశ్నించినా నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఇక 3 రోజుల గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం నిందితులను తిరిగి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే గొర్రెల పథకం స్కామ్పై స్పందించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని తెలిపిన ఆయన కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలు జైలుకు వెళ్లక తప్పదన్నారు. ముందుంది ముసళ్ల పండగ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు ఏం చెప్తారు వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలువడు. ఇలా మొత్తానికి గొర్రెల పథకం స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తుతో కీలక విషయాలు వెలుగులోకి రాగా కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో అధికారులు, రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ రూపంలో ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న గుబులు పట్టుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. ఫోక్సో కేసులో ఆయనకు బెంగళూరు స్పెషల్ కోర్టు వారెంట్ను జారీ చేసింది. దర్యాప్తు సంస్థ ఆయన అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సిఐడి మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరవుతానని ఆయన దర్యాప్తు సంస్థకు సమాధానం ఇచ్చారు. జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ను నియమించారు. ఆయన పదవీకాలం ముగియడంతో మరోసారి ఆయనకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనకు అవకాశం ఇవ్వడం ఇది మూడోసారి. అలాగే ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రాకు మరోసారి అవకాశం లభించింది. ప్రధాని సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్లను నియమించారు. నీట్ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను సవాల్ చేస్తూ 3 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వినిపింది. అనంతరం కౌన్సిలింగ్పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఎన్టీఏతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో 1560 మంది ర్యాంకులను నిలిపివేశామని ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. తిరిగి విద్యార్థులకు పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామని కోర్టుకు తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, కార్తీక్ వేరువేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు నీట్ పరీక్షలో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారని, ఇలా ఏకపక్షంగా మార్కులు ఇవ్వడాన్ని తాము సవాల్ చేస్తున్నట్లు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏకపక్షమని, నీట్ పరీక్షా ప్రక్రియ ఫలితాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది.
దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న ఢిల్లీ హైకోర్టులోనూ నీట్ పిటిషన్లపై విచారణ జరిగింది. కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ నుంచి ఇటలీకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా అనే రిసార్టులో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.